తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళలో మంచి అభ్యర్థులను ఎంపిక చేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు ముందుకు పోయారు. మనకు భారతదేశంలో స్వాతంత్రం వచ్చింది, మిడ్ నైట్ వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అర్ధరాత్రి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే పరిస్థితికి వచ్చారు. చాలా దుర్మార్గం. మొట్టమొదటి నుంచి మేము చెప్తున్నాం, ప్రజలందరూ కలిసి వారికి కావాల్సిన పని ఏదైనా సరే చేసుకుంటారు తప్ప ప్రజలపైన పెత్తనం చేసే అధికారం నీకెవరిచ్చారని అడిగాం. బలవంతపు ఏకగ్రీవాలు, ఎక్కడికక్కడ బలవంతపు ఏకగ్రీవాలు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకున్నారు. ఇది చాలా నీచం, దుర్మార్గం. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. అర్ధరాత్రి ఇష్టానుసారంగా చేసి చీకటి రాజకీయాలకి తెరతీసే పరిస్థితికి వచ్చారు. అయితే ప్రజలు చాలా వీరోచితంగా పోరాడారు, చాలా స్ఫూర్తిదాయకంగా ముందుకొచ్చారు. ఈరోజు మనందరం చూస్తే ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ముందుకు వచ్చినటువంటి ప్రజల్ని, దానికి నాయకత్వం వహించినటువంటి తెలుగుదేశం పార్టీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఇన్ని ఇబ్బందులున్నా మొదటి విడతకు రెండో విడతకు ఒక పక్కన ఓటింగ్ శాతంలో కానీ అదే మరి పనితీరులో కానీ మెరుగుపరుచుకున్నారు. నేను ఆ రోజు చెప్పాను, ఈ ఎన్నికలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పతనానికి నాంది. ఇది ప్రారంభం. ఎట్టి పరిస్థితులు కూడా వదిలిపెట్టే సమస్య లేదని కూడా మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఫేజ్ 2లో 2778 జరిగితే 1033 తెలుగుదేశం పార్టీ గెలిచాం, 37.67. అలయన్స్ 65 గెలిచారు, 2.37. 1098 పంచాయతీలతో 39.52% తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిచారు. ఇంకొక పక్కన చూస్తే ఈ ఎన్నికలన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరూ వాచ్ చేస్తున్నారు. ఉదయం 6:30 నుంచి పోలింగ్ ప్రారంభమైతే 3:30 గంటలకు పోలింగ్ పూర్తి చేసుకుని 4:30 గంటలకి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి మీరు ఒకసారి చూసినప్పుడు బూతుల మంత్రి 271 ఓట్లతో వాళ్ళ గ్రామంలో ఓడిపోయారు. ఒక ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ వాళ్ళ ఊర్లో 206 ఓట్లతో ఓడిపోయారు. ఇంకొక పక్క ఒక ఎంపీ వాళ్ళ సొంత గ్రామం తెలుగుదేశానికి ఏకగ్రీవమైన రుద్రవరంలో. నర్సీపట్నం ఎమ్మెల్యే 73 ఓట్లతో వాళ్ళ గ్రామంలో ఓడిపోయారు. అదే మరి ఇంకొక పక్కన మంత్రి గౌతమ్ రెడ్డి మర్రిపాడులో 100 ఓట్లతో వాళ్ళు ఊరు కూడా ఓడిపోయే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి నేను చెప్తే చాలా ఉన్నాయి. వీళ్ళ యొక్క ఏదైతే వీళ్ళ యొక్క బేస్ ఉందో అది మొత్తం కంపించే పరిస్థితి వచ్చింది. భవిష్యత్తులో ఈ నాయకుల సొంత గ్రామాల్లో కూడా ప్రజలు మిమ్మల్ని చీకొట్టే పరిస్థితి వస్తూ ఉంది. మీరు చేసే తప్పుడు పనుల వల్ల, అరాచకాల వల్ల ప్రజలు మిమ్మల్ని ఎక్కడికక్కడ నిలదీసే పరిస్థితి వస్తూ ఉంది. మీరు భయపెట్టినా, భయభ్రాంతులు చేసినా, లేకపోతే వాళ్ళపైన దాడులు చేసినా ప్రాణాలు కూడా లెక్క పెట్టుకోకుండా ముందుకొచ్చి పోరాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో మనం ఒకసారి చూస్తే మొదటి నుంచి ఎన్ని అవకతవకలు, ఎలక్షన్లు అనౌన్స్ చేసినప్పటికీ బలవంతపు నామినేషన్లకు శ్రీకారం చుట్టారు. ఆ రోజు వీళ్ళు చెప్పారు, మేమందరం కూడా ఇన్సెంటివ్స్ ఇస్తామని మాట్లాడారు. ఇంకో పక్క నల్ల చట్టాలకు శ్రీకారం చుట్టారు. ఆ నల్ల చట్టం ఎన్నికల తర్వాత కూడా కేసులు పెట్టచ్చంట. ఎన్నికలు కండక్ట్ చేసేది ఎన్నికల కమిషన్, మీరు కాదు కండక్ట్ చేసేది. ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగినప్పుడు తర్వాత కూడా మేము కేసులు పెడతామంటే ఎవరిని బెదిరిస్తారని అడుగుతున్నా. ఇదేనా ప్రజాస్వామ్యాన్ని అడుగుతున్నా. పోలీసులను పెట్టి సెటిల్ చేయాలని చూశారు, థ్రెటన్ చేశారు.
రౌడీ షీటర్స్ పెడతా ఉన్నారు, బలవంతపు సరెండర్స్ అన్నారు, బైండ్ ఓవర్ కేసులు పెడతా ఉన్నారు. ఇంకో పక్క ఎర్ర చందనం లేకుంటే లెక్కర్ తీసుకొచ్చి మీ ఇంట్లో పెడతాం, మీ మీద కేసులు పెడతాం, ఇంక నీ ఇష్టం అని బెదిరించారు. అది కూడా వినకపోతే ఎంపీడీఓల ద్వారా కేసులు పెట్టించారు. సచివాలయంలో పనిచేసే సెక్రటరీల దగ్గర కేసులు పెట్టించారు. అయినా కూడా కొన్ని దిక్కల వీరోచితంగా తెలుగుదేశం పార్టీ పోరాడారు. ప్రజల ముందుకు వచ్చారు. ఇది మా గ్రామం, మా రాజకీయం, మాకు కావాల్సిన వ్యక్తిని మేము ఎన్నుకుంటాం, కానీ మీ పెత్తనం ఏంటి, మీ దౌర్జన్యాలేంటి అని ప్రజలు నిలదీసే పరిస్థితికి వచ్చారు. వాళ్ళు ముందుకు పోతే అక్కడి నుంచి కంపల్సరీ అవన్నీ తీసుకొచ్చిన తర్వాత రిజెక్షన్స్ ఏకపక్షంగా రిజెక్షన్ చేసేశారు. ఎంత దుర్మార్గం అండి ఇది. ఆ రిజెక్షన్ చేసిన తర్వాత కూడా మీరు చూస్తే ఎక్కడికక్కడ తర్వాత రిజల్ట్స్కి వచ్చాం. రిజల్ట్స్కి వస్తే ఎంత దుర్మార్గంగా చేస్తున్నారో అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ అయిన తర్వాత అక్కడ వాలంటీర్లకు ఎమ్మెల్యేలు చెప్తారు, మంత్రులు చెప్తారు, మీకు 50 మంది కుటుంబాలు ఉన్నాయి, ఆ 50 కుటుంబాలు మనకే ఇవ్వాలి, లేకపోతే ఏజెంట్లు బయట పంపించేసి వీళ్ళు ఇష్ట ప్రకారం ఓట్లు వేసుకునే పరిస్థితికి వచ్చారు. ఒకసారి 2 వీడియోస్ మాత్రమే చూపిస్తాను. జగనన్న ఉంటేనే మనం ఉన్నాం, అంతేనా కదా? జగనన్న ముఖ్యమంత్రి కాబట్టి మనం వాలంటీర్ వ్యవస్థ మనం అంతా నడుస్తూ ఉంటాం. జగనన్న 20 సంవత్సరాలు ఉంటాడు, మీకు మంచి లాభం జరుగుతుంది, మేలు జరుగుతుంది. మీరందరూ కూడా ఒక మాట మీద ఉంటే చక్కగా 50 ఇళ్ళు ఓట్లన్నీ కూడా మనం వన్ సైడ్ మంచం గుర్తు మీద మన అమ్మకి గెలిపించేసుకొని తీసుకోవాలి. ఓకేనా తల్లి? ధైర్యంగా ఉండండి, బ్రహ్మాండంగా చెప్పండి, ధర్మారాయణ ఉంటే చెప్పండి. ఇలా నేను పోలకొండ నియోజకవర్గంలో జరుగుతున్న ఎన్నికల్లో కౌంటింగ్ ఏజెంట్గా వెళ్ళాను లోపలికి. మేము మానేపల్లి బుజ్జిబాబు తరఫున కౌంటింగ్ ఏజెంట్ని. అయితే లోపల ఎలక్షన్ కంటే ముందు ఎలక్షన్ జరుగుతుండగా ఎలిజిబుల్ అవని ఓట్లు తీసుకుని అందరికీ కన్ఫర్మేషన్ ఇచ్చి ఎలిజిబుల్ అని చెప్పి పక్కన పెట్టేశారు. ఆ తర్వాత కౌంటింగ్ మూసాక మానేపల్లి బుజ్జిబాబు 6 ఓట్లతో మెజార్టీతో గెలుపొందాక వాళ్ళు ఆ ఓట్లు కూడా కలపాలని చెప్పేసి గొడవ స్టార్ట్ చేసి రీకౌంటింగ్ అంటూ గొడవ మొదలుపెట్టి అందరితో నానా అరుపులతో గొడవ చేస్తున్నారు లోపల. అంతేకాకుండా మినిస్టర్ దగ్గర నుంచి ఫోన్లు చేయించి వాళ్ళతో బెదిరిస్తాం, ROR గారితో మాట్లాడే మినిస్టర్కి ఫోన్లు చేస్తున్నారు. ఇక్కడ పరిస్థితి చూస్తే మళ్ళీ రీకౌంటింగ్కి చూస్తున్నారు, ఎట్లయినా సరే ఓడిపెట్టాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. ఇదిగోండి, నేను కౌంటింగ్ ఏజెంట్ బ్యాడ్జ్, ఇది లైటింగ్ అయినా సరే బయటికి పంపించారు. పంపించేయటమే కాకుండా సర్పంచ్ తరఫున ఒక ఏజెంట్ తప్ప ఇంకెవరు ఉండకూడదని మమ్మల్ని బయటికి పంపించారు. కానీ వాళ్ళ తరఫున సర్పంచ్ లేరు, 2 ఏజెంట్లు మట్టికి లోపల ఉన్నారు. వాళ్ళ మట్టికి బయటికి పంపించుకోకుండా అట్లాగే ఉంచుతున్నారు. ఇక్కడ ఈ 2 వీడియోస్ మీరు చూశారు, ఒక శాంపుల్ మాత్రం. ఇది వీళ్ళు చేసే అరాచకాలకు ఒక ఉదాహరణ మాత్రం. ఉదయం నుంచి నేను సాయంత్రం వరకు సమీక్ష చేస్తున్నాను. నా జీవితంలో ఎప్పుడూ పంచాయతీ ఎలక్షన్లో ఇంత సమీక్ష చేయలేదు. ఫస్ట్ టైం 40 సంవత్సరాల నా రాజకీయ చరిత్రలో ఇంత డీటెయిల్డ్గా నేను సమీక్ష చేస్తున్నానంటే ఈ ఉన్మాదులు ఊరికొక ఉన్మాదిని తయారు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి అధికారం కోసం తప్పుడు పనులు చేసి విపరీతంగా వీళ్ళు మైండ్ గేమ్ ఆడే పరిస్థితికి వచ్చారు. అక్కడి నుంచి నేను ఉదయం నుంచి అన్ని రివ్యూ చేస్తూ మొదటి విడత, 2వ విడత ధైర్యం చెప్పడం కానీ, మా వాళ్లకు భరోసా ఇవ్వడం కానీ, ప్రజలకు ఒక నమ్మకం కల్పించి మీరు ధైర్యంగా ముందుకు రండి, మీరు ఎవరేం చేయలేరని వాళ్ళకు ఒక నమ్మకం కల్పించే పరిస్థితికి వచ్చాం. దాంతోనే ఈరోజు మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడగలిగాం, పరిరక్షించగలిగాం. 82% ఓట్లు పోలైనాయంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. మీ ఉద్దేశం ఎక్కడ ఎన్నికలు జరగకూడదు, ఎందుకంటే ఎన్నికలంటే మీకు భయం, తద్వారా మీరు ఓడిపోతామనే పిరికితనంతో ఎన్నికలు జరగకూడదని
నానా ప్రయత్నాలు చేశారు. మీ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం కాలేదు. దానితో ఎక్కడికక్కడ ఎన్నికల్ని ఒక ప్రహసనంగా తయారు చేయడానికి మీరు ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇష్టానుసారంగా మీరు ప్రవర్తించారు. నేను అన్నీ అయిన తర్వాత ఈవినింగ్ 4:30 నుంచి నేను మానిటర్ చేస్తున్నాను. రిజల్ట్స్ అన్నీ మానిటర్ చేస్తున్నాను. టీవీల్లో కూడా వస్తున్నాయి. మా వాళ్ళు పంపిస్తున్నారు, మాకు ఐటీడీపీ కానీ వీళ్ళందరూ పంపిస్తున్నారు. అన్నీ మానిటర్ చేస్తున్నాం. మానిటర్ చేస్తూ ఉంటే 10 గంటల వరకు తెలుగుదేశం పార్టీకి వన్ సైడ్గా వచ్చాయి. కొన్ని సార్లు అయితే తెలుగుదేశం పార్టీ మెజారిటీ వచ్చింది. తర్వాత రాను రాను 10 గంటలకు చీకటి రాజకీయం ప్రారంభమైంది. అతను చెప్పాడు, ఒక అతను పొలుగొండలో ఏం చెప్పాడు, ఏజెంట్ను బయట పంపించేశారు, బలవంతంగా బయట పంపించారు. అక్కడి నుంచి వీళ్ళు ఇష్ట ప్రకారం అనౌన్స్మెంట్లు చేసుకుంటూ వచ్చారు. అక్కడి నుంచి మీరు చూస్తే ఎన్ని అవకతవకలు చేయాలనో అన్ని అవకతవకలు. కరెంటు కట్ చేస్తారా, ఇంకొక పక్క పోలీస్ ఫోర్స్ ఉపయోగించి మాకు అన్యాయం జరిగింది, అందరికి కూడా యూనిఫామ్ రూల్స్ లేవు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే పెద్ద పెట్టేస్తున్నారు. కొన్ని బూతులు తెలుగుదేశం పార్టీ 200, 300 ఓటుతో గెలిచినా మళ్ళా రీకౌంటింగ్ ఇస్తున్నారు. గెలిచిన తర్వాత మళ్ళా రీకౌంటింగ్ ఇస్తున్నారు. 3 సార్లు ఇచ్చినా కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేయకుండా పోయే పరిస్థితికి వచ్చారు. అదే మేము అవతల వాళ్ళు 2 ఓట్లతో గెలిస్తే రీకౌంట్ అడిగితే ఇవ్వలేదు అంటే దీని మతలబు ఏంటి అంటే మీరు బలవంతపు రిజల్ట్స్ అనౌన్స్ చేసుకోవడానికి, మ్యానిపులేటివ్ రిజల్ట్స్ అనౌన్స్ చేసుకోవడానికి చేశారు. ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా చేశారు. కొన్ని దిక్కళ్ళు అయితే మళ్ళా రీకౌంటింగ్ పేరుతో ఏదైతే స్వస్తిక్ సింబల్ వేయాలి. స్వస్తిక్ సింబల్ వేయాలంటే ఆ బ్యాలెట్ పేపర్ పోయినప్పుడు వాళ్ళే ఇస్తారు, ఆ సింబల్ మనకి ఇస్తారు. అది తీసుకొని పోయి సింబల్ వేసి మళ్ళా తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తారు. అలాంటిది వాళ్ళు కావాలని ఉండే ఆఫీసర్లు కొంతమంది లేకుంటే తెలియకుండానో వెనకాన డిపార్ట్మెంట్ వేసే సీల్ ఇచ్చారు. ఆ సీల్ తీసుకుపోయి ఇస్తే ఇవి ఇన్వాలిడ్ చేస్తారు. అంటే మీరు చేసిన తప్పుకు కూడా ప్రజాస్వామ్య అపహాస్యం కావాలన్నా, పోటీ చేసిన అభ్యర్థులకు నష్టం జరగాలన్నా, అదే వాళ్ళైతే మాత్రం ఎక్కడ ఇన్వాలిడ్ కాదు. ఇలాంటి తప్పుడు పనులు చేసే పరిస్థితికి వచ్చారు. నేను అందుకే అడుగుతున్నాను, ఈరోజు ఎలక్షన్ కమిషన్కి ఈరోజే మా వాళ్ళు పోయి ఒక లెటర్ ఇచ్చి వచ్చారు. కావాలని చెప్పి డిలే చేస్తారు. 10 గంటలు కావాలి, చీకటి రాజకీయం చేయాలి, మిడ్నైట్ అనౌన్స్మెంట్లు చేసుకోవాలి, అప్పుడు సర్పంచ్లు తీసుకుంటారు. మేము అదే చెప్పాము ఈరోజు. ముందు సర్పంచ్కి కౌంట్ చేయండి. ఏది ప్రాధాన్యత? సర్పంచ్ ప్రాధాన్యత. కౌంట్ చేసి అదైన తర్వాత మెంబర్ కూడా కౌంట్ చేయండి, వార్డు మెంబర్ కూడా కౌంట్ చేయండి. ఇంకొక పక్కన మీరు చూస్తే రాత్రిపూట కరెంటు కట్ చేస్తారు. కరెంటు కట్ చేసి అప్పటికప్పుడు మ్యానిపులేట్ చేసి ఇష్టానుసారంగా అనౌన్స్ చేయడానికి. ఎందుకు రాత్రిపూట పెడుతున్నారు? తెల్లవారంతా చేస్తున్నారు. మామూలుగా ఉదయం ప్రారంభించి అప్పటికి కూడా కొనసాగితే కౌంటింగు రాత్రి నెక్స్ట్ కూడా చేస్తారు. కానీ మీరు చేసేదే ఈవినింగ్ తయారు చేసి ఇవన్నీ చేస్తున్నారు. ఎందుకు? నెక్స్ట్ డే ఉదయం 8 గంటలు పెట్టుకోండి, సాయంత్రాన్ని పూర్తి చేయండి. ప్రజాస్వామ్యానికి ఒక నమ్మకం వస్తుంది. ఎందుకు ఇలాంటి పనులు చేయాలి? అదే మరి కంపల్సరీగా ఈరోజు మేము ఎప్పటి నుంచి చెప్తా ఉంటే నిన్న జీవో ఇచ్చారు సీసీటీవీ కెమెరాల గురించి. ఈ సీసీటీవీ కెమెరాల గురించి నిన్న ఇచ్చిన జీవోలో మీరు చూస్తే ఏపీఎస్సీసీ ఆర్డినరీ ఎలక్షన్స్ టు గ్రామ పంచాయత్ recording of counting process either by CC cameras or videography recording. The State Election Commission has received certain complaints regarding the counting process went on the phase 1 Grama Panchayat elections. Thereupon, the Commission decided to record the entire process of counting either by CC cameras or by videography in order to ensure counting process is in a free, fair and transparent manner. All the collectors, DEOs are requested to make arrangements immediately for recording the process of counting either by CCTV cameras or videography for the second, third, fourth phases. నేను అడుగుతున్న సెకండ్ ఫేజ్లో మీరు కవర్ చేయమన్నారు.
ఎన్ని గ్రామాల్లో చేశారని అడుగుతున్నా. పంచాయతీ గ్రామాల్లో కలెక్టర్స్ ఏం చేశారు? జాయింట్ కలెక్టర్స్ ఏం చేశారు? రిటర్నింగ్ ఆఫీసర్లు ఏం చేశారు? మీ ఇష్ట ప్రకారం మీరన్నీ గుద్దుకొని ఆ రికార్డు ఉంటే ఇప్పుడు తెలిసేది. ఆ రికార్డు లేకుండా చేయడం ద్రోహం కాదని అడుగుతున్నా. సమాధానం చెప్పమంటున్నాను ఈ అధికారుల్ని. ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ ఇచ్చారు, కానీ ఎన్ఫోర్స్ చేయలేకపోయారు. ఆర్డర్ ఇస్తే ఎందుకు? మీరు స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ చేయాలి. దీనికి విధి విధానాలు మీరు ఇవ్వాల్సిన బాధ్యత మీకుంది. అందరికి యూనిఫామ్గా విధి విధానాలు ఇవ్వడం. అదే మరి రీకౌంటింగ్ అయితే ఇష్టానుసారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడిగితే 300 మెజార్టీ వచ్చిన ఇస్తారు. తెలుగుదేశం అడిగితే ఇమ్మీడియట్గా వైఎస్ఆర్ పార్టీకి అనౌన్స్ చేసేస్తారు. మా ఓట్లు పడిన వ్యక్తి మావాడు గెలిచి వాళ్ళకి అనౌన్స్ చేసేస్తారు. ఏంటి ఇవన్నీ? దీనికి స్పష్టమైన విధి విధానాలు మీరు ఇవ్వాలి. క్లియర్గా దాన్ని ఎన్ఫోర్స్ చేయాలి. పోటీ చేసిన అభ్యర్థులందరూ కూడా సమానం. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో తెలుగుదేశమో ఇంకొకరు కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పవర్ కట్ లేకుండా చూడండి. ఎక్కడన్నా పవర్ కట్ అయితే ఆ సబ్స్టేషన్లో మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. డెలిబరేట్గా చేశారా లేకపోతే కావాలని ఇంకొక విధంగా వచ్చిందా? ఇలాంటి సమయంలో కరెంటు కూడా ఇవ్వడం మీ బాధ్యత. ఈ విషయం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రొటెక్షన్ పోలీసులే వీళ్ళ ఇష్ట ప్రకారం తయారయ్యే పరిస్థితి వచ్చారు. ఆ టీవీల్లో కానీ వస్తే వీళ్ళని కూడా యాక్షన్ తీసుకునే పరిస్థితి వస్తుంది. అలాంటిది ఫుల్గా ప్రొటెక్షన్ పెట్టడం, కాపాడడం ఇది వీళ్ళ బాధ్యత. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరుడు గట్టిన నేరస్తులు. నేరాలు చేయడంలో, ఘోరాలు చేయడంలో దిట్ట వీళ్ళు. అందుకే నేను నిన్న మొన్న ఫస్ట్ విడత, రెండో విడత నేను ఆలోచిస్తే నాకు అర్థం కాలేదు వీళ్ళ యొక్క బిహేవియర్. రెండో విడత వచ్చే కొందికి రాత్రుల్లో సుమారు 10% సీట్లు మాకు పడినట్టు వాళ్ళు వేసుకుంటే 20% డిఫరెన్స్ వస్తాయి. ఒక సీటు మాది మా అకౌంట్ నుంచి వాళ్ళ అకౌంట్కి పోతే వాళ్ళు 2 అవుతాయి. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎలాంటి తప్పుడు పనులు మీరు చేస్తారా? లేకపోతే ఈ ఎలక్షన్లో మీ ఆట తెలిపోయేది. ఒక పక్క భయం పెట్టారు, ఒక పక్క కేసులు పెట్టారు, ఒక పక్క పోటీ చేయకుండా ఎక్కడికక్కడ పోలీసులు పెట్టి చేశారు. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఈరోజు చేసిన తర్వాత కూడా మీరు కౌంటింగ్లో తారుమారు చేసే పరిస్థితికి వచ్చారు. కాళహస్తిలో నిన్న హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా 34 సర్పంచుల్ని రిజెక్ట్ చేశారు. రీజన్ ఇవ్వక ఉండే ఆఫీసర్లు ఎందుకు రిజెక్ట్ చేశారో స్పష్టంగా క్యాండిడేట్కి ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాళహస్తిలో 14, తొట్టంపేటలో 3, ఏర్పేటలో 17, మొత్తం 34. నేను అడుగుతున్నాను ఈ అధికార యంత్రాంగాన్ని, ఇంత బరిదెగిస్తే మిమ్మల్ని వదిలిపెట్టాలనా? తమాషానా? మీరు బరిదెగించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినప్పుడు తప్పకుండా ఎవరైతే నేరస్తులతో కలిసి మీరు కూడా కొల్లుడయ్యారో మీ మీద కూడా చర్యలు తీసుకుంటాం. కోర్టు ద్వారా పోరాడతాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమవుతాం. రేపు మీరు ట్రబుల్లో పడతారు, గుర్తుపెట్టుకోండి. ఏ ఒక్కరిని వదిలిపెట్టాం. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పీలేరులో 108 ఇనానిమస్ అవుతాయి. ఆ పెద్ద పోటుగాడు ఈ మంత్రి పులివెందల్ని మించిపోయాడు. అంత గొప్ప నాయకుడు, మహానాయకుడిన. అంటే రౌడీజం చేయడం నువ్వు నాయకుడైతే రౌడీజం చేసిన వాళ్ళందరినీ చరిత్రలో చూసా, మర్డర్లు చేసిన వాళ్ళందరినీ చూసా. వాళ్ళు కడాన అదే గతి పడుతుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన తంబళ్లపల్లిలో 34 వీళ్ళ తమ్ముడు సీట్ అది. ఇంకో పక్కన మాచర్ల 72 వీళ్ళు పెద్ద ఇదనమాట. ఇక్కడ ఏ విధంగా చేశారంటే కేసులు 234 పెడతారు. అదే మరి ఇంకొక పక్కన నామినేషన్స్ అన్నీ బలవంతపు నామినేషన్లు తీసేసి 832 తీసేశారు. ఆ గ్రామంలో యునానిమస్ అనే పేరు పెట్టుకున్నారు, ఏకగ్రీవాలు అనే పేరు పెట్టుకునే పరిస్థితికి వచ్చారు.
ఎలక్షన్ కోడ్ 72 వైలేట్ చేశారు, మర్డర్స్ 2 చేశారు, అటెంప్ట్ మర్డర్స్ 31 అయినాయి, దాడులు 93, కిడ్నాపులు 48. ఇవి కాకుండా మొత్తం మీరు చూస్తే 69 ప్రాపర్టీ కేసులు వచ్చే పరిస్థితి వచ్చింది. ఎక్కడికక్కడ బెదిరింపులు 181 చేశారు.